జగిత్యాల పట్టణంలోని అన్ని వార్డుల్లో 57,50,000 నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న నూతన కరెంటు స్తంభాల ఏర్పాటుకు స్థానిక మోతే రోడ్డులోని 4వ వార్డులో భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఇకనైన నిబంధనలతో నూతన గృహ నిర్మాణాలు చేపట్టాలని, డ్రైనేజీలు, రోడ్ల కోసం కొంత స్థలం వదలాలని, లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని, గతంలో ప్రజలు ఎలా నిర్మాణాలు చేపట్టినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గృహ నిర్మాణాలు చేపట్టాలని, పట్టణ అభివృద్ధికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు క్యాదాసు నాగయ్య, క్యాదాసు నవీన్, ఈశ్వర్, ఏడీఈ జవహర్ నాయక్, కలేం, ఏఈలు సంతోష్, ప్రవీణ్, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. కాంట్రాక్టర్ గారు వర్క్ అదే కదా మరి ఇబ్బంది.
మున్సిపల్ కమిషనర్ గారు జగిత్యాల పట్టణానికి సంబంధించి 48 వార్డులలో 57,50,000 కరెంటు స్తంభాలు కొత్తగా ఏర్పడిన ప్రాంతాలు కావచ్చు, గతంలో ఉన్న ప్రాంతంలోని చెడిపోయిన వగిపోయిన స్తంభాలు కావచ్చు మార్పు చేసి లైన్ వేసే దానికి మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి నిధులు రిలీజ్ చేయడం జరిగింది. అట్టి నిధులు కూడా పూర్తి స్థాయిలో కరెంట్ అధికారుల వద్ద చేరి ఈరోజు కాంట్రాక్టర్ కూడా 4వ వార్డులో పనులు మొదలుపెట్టిన సందర్భంలో ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాల నడిబొడ్డు తహసీల్ చౌరస్తా పక్కకు జంబిగడ్డ దాటితే బైపాస్ రోడ్ అయింది. అంతకుముందు కాలువ ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాలువలో పైప్ లైన్ వేసిండు, తర్వాత కంకర వేసిండు, అటెంక రోడ్ వేసి బైపాస్ రోడ్ కూడా గొప్పగా డెవలప్ అయింది. మరి ఇంత దగ్గర ఈ మోత శివారు వాయువుతలంతా కూడా మన జగిత్యాల పట్టణంలో కలిపిన సందర్భంలో ప్లాట్లు పెట్టుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, సంతోషం. చాలా మంది కూడా పేద మధ్యతరగతి వారే. మరి అట్లాంటి వాళ్లకు మున్సిపాలిటీ కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, మోరీ అరేంజ్ చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే పట్టి పైసలతోటి అయితే అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలంటే దానికి ఒక లేఅవుట్ అనేది ఉండాలి. మనం ప్లాట్లు పెట్టినప్పుడు అది ఊరంతా లేదు, నేను ఒక ఇస్మాయిల్ బైన్ అయితే అసలే అంటలేదు, లేదా ఇంకోలో ప్లాట్లు పెడితే నేను అంటలేదు. ఈ జగిత్యాలంతా అదే ఉన్నది. ఇది ఇప్పుడు కాదు, దగ్గర 40 ఏళ్ళు అయింది. అంతకుముందు పెద్దలు రాజశేఖర గౌడ్ గారు ఉన్నప్పుడు ఒకటి సర్కార్ అయింది, ఇంకా నేను పుట్టక ముందు గాంధీనగర్ అయింది సర్కార్. ప్రైవేట్లో అంతా అంతే. ఇప్పటికైనా మా కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ అధికారులు దగ్గర దూరం చూడకుండా వీలైనంత వరకు ఆఖరికి 80% ఉన్నది, 70% ఉన్నది, మొత్తం చేయాలి పద్ధతి ప్రకారం ఉంచాలి. ఇప్పుడే మహిళలు మా మోర్ ఎటు పోవాలో తెలుస్తలేదు, మోర్ నీళ్ళు పోతున్నారు. ఇక్కడ ఈయనే ఉన్నారు ఇప్పుడు. దానికి కారణం ఎవరు? బాధ్యత ఎవరు వహించాలి? అన్ని ప్రజలే చేస్తామంటే ప్రజాప్రతినిధులు అధికారుల అవసరమే ఉంది, మీడియా పాత్ర ఏముంటుంది. బాధ్యతాయుతంగా కూడా అటు మీడియా కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు దాంతోపాటుగా పాటలు పెట్టిన కూడా సహకరించాలి. మొన్న ఈ మధ్యలో కొడిమేలలో ఒక కొరుట్లకు చెందిన సీనియర్ డాక్టర్ అక్కడ స్థానికంగా కొడిమేల వాళ్ళ కొడుకు లేఅవుట్ పెట్టింది. మన పక్కన వెల్దుర్తిలో పోలీసు వాళ్ళు హౌసింగ్ ఉంటే వెల్దుర్తి గ్రామంలో లేఅవుట్ పెట్టింది. ఇంకా రూల్స్ ఉంటాయి, పెట్టాలని చెప్పి ఎస్పీ మేడం పెట్టింది కాదు. జాగా పైసలు పెట్టుకుంటారు మన పోలీసు అధికారులు, పైసలు పెట్టి కొనుక్కున్నారు, రోడ్లు వేసి దాంట్లో కొంత మనం ప్రభుత్వానికి కూడా ఇట్లా తీసిపెట్టాల్సింది. అప్పుడు ఏ మోరీ ఎటు పోవాలో తెలుస్తుంది. ఆ ప్లాట్ మున్సిపల్ ఆఫీస్ ఎందుకు, ఆడ కుర్చీ ఎందుకు, టేబుల్ ఎందుకు, ఆ రెవెన్యూ ఆఫీసర్ ఎందుకు, పర్మిషన్ ఇవ్వడానికి ఇంటి నెంబర్ ఇచ్చేయండి.
ఇంటి కరెంట్ ఎట్లా ఇస్తారు సార్ వీళ్ళు? ఇయ్యకపోతే ఇదంతా ఉంటుందా? మరి మనకు తెలుసు 80% పేదలు మనమే చూసినాం. ఇలా సనబియ్యం మాస్తున్నాం. ఒక్క జైత్యాల 21,000 కుటుంబాలకు సనబియ్యం ఇస్తున్నాం. తెల్ల రేషన్ కార్డు ఇంకా వస్తాయి. కాబట్టి మళ్ళీ మా సోదరి మనలో కూడా అర్థం కావాలి అని చెప్తా ఉన్నా. ఎందుకు ఈ సమస్య తలెత్తుతున్నది నీకు కొంత అర్థం ఏమిటది. ఇప్పుడు ఓటి ఇట్లా ఎట్లా పడితే ప్లాట్ పెట్టి కట్టి ఎటుకెళ్ళి ఎటు తీసుకుపోవాలి. గోవిందపాలెం కాడ మా సోదరు ప్రేమలత సత్యం గిన్నె ఉన్నాడు. మోరు వేతనం లేకపోతే ఒక టైల్స్ పడిసే సామాన్యుడు నా నాటకి లేసుకపోని మోరని చెప్పి ఇస్తే మోరేసే పరిస్థితి వచ్చింది. నిన్న కులగల సత్యమైన కనబడి నాకు మరి మోరు వేసే పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ ఎవరిస్తారు? మీరు అంటూ నల్లబోతున్నారు. ఏడు కాడ అడ్డం పోయేసరికి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పేది దయచేసి ఇక్కడ ఉన్న అందరు కూడా ఇళ్ళలో ఉన్న వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, నేనైనా రూల్స్ ఎప్పటికెల్లా ఉన్నాయి. అంతకుముందు మనం పాటించలేదు. ఓన్లీ ఎందుకంటే అప్పుడు గిన్ని కార్లు లేవు, మోటార్లు లేవు, ఇంటికి స్తంభాలు లేవు, మోర్లు ఉండేవి. అక్కడనే ఇరుకుతుండే. మనం చూసాం కదా, ఎక్కువ మంది పల్లెటూళ్ళకి వచ్చినాం కదా, ఆనే ఇరుకుతుండే. కానీ ఇప్పుడు అక్కడికక్కడ సిమెంట్ చేసి పడుతుంది కదా, చూడు అరగంట క్రితం సిమెంట్ చేసిండే అది ఇరుకుతుంది. అవన్నీ రోడ్డు వీకెళ్తాయి. అంతకుముందు ఇంటికానే ఇరుకుతుండే. మరి ఇలా ఆ పరిస్థితి పోవాలంటే ఖచ్చితంగా రోడ్లు పెద్దగా పెట్టుకుంటేనే మనకు సాధ్యం. చిన్న పల్లెటూళ్ళలో 24 ఫీట్లు వేసుకుంటున్నాం. లక్ష్మీపూర్ గ్రామంలో స్వచ్ఛందంగా ఇళ్ళన్నీ గులగొట్టుకుని రోడ్డు పెద్దగా చేస్తే ఇవాళ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గొల్లపల్లికి వెళ్ళి ధరంపూర్కి షార్ట్ కట్ లక్ష్మీపూర్ మీదకి వెళ్ళి గుట్రాజపల్లి కల్లెడ మీదకి వెళ్ళి కలిపేస్తాం. ఎగ్దాం గట్టికెళ్ళి అటే పోతుంది. వాళ్ళు స్వచ్ఛందంగా వెనుకకు పోయారు. మోరీ ప్రభుత్వ నిధులతో కట్టించేస్తాం. మన బిల్లు కూడా ఇప్పించేస్తాం. మరి అలాంటి ఆలోచన ఉండాలి. ఇక్కడ ఈ సమస్య ఇక కొత్తింగ్లు అయ్యేటి బాగున్నాయి. ఇప్పుడన్నా మా టీపీఓ గారు వారు కొద్దిగా ఆలోచన చేసి వార్డ్ ఆఫీసర్ చూసి ముందన్న ఒక పద్ధతి ప్రకారం జరగాలి అని చెప్పి కొంత డీవియేషన్ యాక్సెప్ట్ చేద్దాం. పేదవాళ్ళు ఉంటారు కాబట్టి. కానీ అది కూడా నేను చెప్పే అధికారం నాకు లేదు. ఆ కాగితం మీద ఇడిచిపెట్టారు. కాగితం మీదనేమో 30 ఫీట్ల రోడ్డు చూపెడతారు. పక్కనేమో 18 ఫీట్ల మీద. చాలా మంది చేసారు. పెద్ద వాళ్ళే ఉన్నారు. ఇక పేర్లు తీస్తే బాగుండదు. వీళ్ళు అనుకోవచ్చు అబ్బో నీది ఉన్నదా నన్ను అనొచ్చు, ఇంకోళ్ళు కూడా అనొచ్చు. నేను ఇంకోళ్ళని చూపించవచ్చు రాజకీయంగా. కానీ మరి ఎక్కడో ఒక దగ్గర అయితే మార్పు కావాలి కదా. నేను ఉన్నప్పుడు మేము దవాఖాన ఉన్నప్పుడు చిన్న సంధి ఆటో 3 ఫీట్లు ఇటో 3 ఫీట్లు ఇడిచిపెట్టి కట్టుకున్నాం. 6-7 ఫీట్లు వెనకైనా ఇప్పుడు నా దవాఖాన వేసుకుంటే మీకు దొరుకుతుంది. అట్లా చాలా మంది వేరు. నా పక్కన ఇంకో డాక్టర్ సాబ్ కూడా వేరు. ముందు ఈ మధ్యలో డాక్టర్ సాబ్ కట్టుకున్నాడు. అంతకుముందు అలా పాత ముందడుకుంటే ఇంకా 5 ఫీట్లు వెనక జరిపి కట్టుకున్నాడు. కాలాన్ని బట్టి అన్న మనం మారాలి. అట్లా చాలా మంది కూడా విడిచిపెడుతున్నారు. ఇప్పుడు కాదు కొద్దిగా వెనుక వేరు. సేమ్ అట్లనే ఇటు పోతే ఎంత పెద్ద రోడ్ అయితే చెప్పదు ఆ ఇంట్లో చేయాలని చెప్పి కోరుతూ అధికారులను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. గత ఇప్పుడు కట్టేటి అన్న పెద్దగా చేయాలి. ఇప్పుడు చూడు 50 రోడ్డు 50 ఫీట్లని 100 ఫీట్లని తెచ్చిన తర్వాత కొత్త బిల్డింగ్లు అందరూ వెనుక కట్టుకుంటున్నారు. అట్లనే మాస్టర్ ప్లాన్లో బైపాస్ కూడా తెచ్చినాం. దాన్ని కాకుండా ఆపిరి పెద్ద లొలి చేసిన ఎలక్షన్ల టైంలో అందరు ఇప్పుడు 33 ఫీట్ల మీద 40 ఫీట్ల మీద కడుతున్నాం. అయిపోయి మళ్ళీ ఇది మళ్ళీ గులగొట్టు అంటారా? 50 రోడ్డు గులగొట్టు అన్నట్టు నెక్స్ట్ మళ్ళీ బైపాస్ రోడ్డు గులగొట్టాలంట. అదే పెద్ద రద్దీ అయిపోయింది. 50 రోడ్లో కూడా పేదోళ్ళు ఉన్నారు. పాత 15 ఇల్లు ఎంతో మంది ఉన్నారు పేదోళ్ళు. కంప్యూటర్ పని చెప్తాడు దవాఖానలో. ఎందుకంటే అలా తండ్రి ఇచ్చిన గుంట పోయి ఇంతంతా బంగ్లా కట్టుకోండి. రూలు కొడితే ఇల్లు కథం. ముందే రూలు పెడితే కట్టడానే కట్టకపోతుండే. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ అధికారులకు మీడియా ద్వారా కూడా సవినయంగా మనం చేస్తా ఉన్నా. చెప్పింది చెప్పడం కాదు అనుకోకండి. దయచేసి మీరు సహకరిస్తే తప్పకుండా అవుతుంది. మీరు చెప్పిన మోర్ల విషయంలో ఎట్లా చేస్తున్నాం అనేది, ఎంత ఆలోచిస్తున్నాం అనేది రాత్రి టీవీ చూస్తే మా తమ్ముడు చూపెట్టాలనుకుంటా. తప్పకుండా లోకల్ ఛానల్ నేను ఎవ్వరు విమర్శించాలి. ఏం చేస్తున్నామని చెప్పిన ఇంకా అందరూ పొగిడిన ప్రతిపక్షాలను, నాకంటే ముందున్న నాయకులను, వాళ్ళు కూడా చేసిన మంచి పనులు చేసిన ఇండ్లకు జాగ్రత్త పంచి పెట్టారని. ఇంకా ఇప్పుడు బతికేలేరు వాళ్ళు క్యాంపు మంచిగా చేసింది. అట్లా అన్నీ కూడా చెప్పిన ప్రతి చూడని మీకే అర్థమవుతుంది. తప్పకుండా మీకోసం నేను ఢిల్లీ పోతున్నాను. ఇలా రాత్రి పోయి 4వ తారీఖు నాడు ఆ మోర్ల కోసం చెప్తున్నాను. ఒకటే
చెప్తాను